దేవుడు గణేష్ మహారాజ్కు అనుకుంటా అయితే ట్రాలీలు అయితే చూస్తారు. ఆ గణేషులను అయితే మండపాలకు అయితే తరలిస్తారు. పెద్ద పెద్ద గణేషులు మనకైతే వెరైటీ వెరైటీ గణేషులు కనిపిస్తారు. ఇక్కడ కనిపించేది ఇప్పుడే పిల్లలు వీళ్ళైతే ఆ గణేషుడిని ట్రాలీలో తీసుకెళ్తున్న గణేషుడు అయితే 4,000కి తీసుకోరంట. ఇగుడు ఇంత పెద్ద గణేష్ అబ్బాబాబాబా జబర్దస్త్ ఉంది గణేషుడు అయితే ఇప్పుడు గణేషుడిది ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటంటే గణేషులను తీసుకొచ్చేటప్పుడే ఫుల్ ట్రెండ్గా తీసుకెళ్ళేటప్పుడు బ్యాండ్ బాజాలు ఉంటుండే, కానీ ఇప్పుడు తీసుకొచ్చేటప్పుడే బ్యాండ్ బాజాలు పెట్టి అయితే తీసుకొస్తారు. హైదరాబాద్లో ముఖ్యంగా ధూల్పేట్ సరౌండింగ్లో అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు సైడ్ అయితే మాదాపూర్, అటు సైడ్ అయితే మన పురాణాపూల్, ఇటు సైడ్ అయితే నాంపల్లి. అరే చారో దిక్కు అంటే 4 దిక్కులు అంటారు కదా, 4 దిక్కులు అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వినాయకులు అయితే భారీగా చూస్తారు కదా. ఇటు అఫ్జల్గంజ్ వైపు కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. పెద్ద పెద్ద వినాయకుడి బొమ్మలు అయితే మండపాలకు అయితే తరలిస్తున్నారు. ఇక మీకైతే అందరికీ తెలుసు వినాయకుడిని పూజ చేయడం 9 రోజులు అయితే నవరాత్రులకు పూజ చేసి ఆ తర్వాత గంగమ్మడికి అయితే వినాయకుడిని పంపించడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ గణేశులు అయితే చాలా భారీగా గణేశులను అయితే తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికక్కడ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేసేస్తారు. పూజలు స్టార్ట్ అయిన తర్వాత అయితే చూస్తారు కదా, ఇట్లా చూస్తున్నారు కదా ఎంతమంది, ఎంత పెద్ద పెద్ద గణేశులు. అయితే ఇక్కడ అయితే ఒకటి చిన్న ఇబ్బంది కూడా అవుతుంది. గణేశులను తీసేటప్పుడు అయితే వైర్లు అడ్డం వస్తున్నాయి, చెట్లు అడ్డం వస్తున్నాయి. వాటిని అన్నిటిని అయితే ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే కొంచెం తీసేయడం జరిగింది. అయినా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వినాయకుని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని వెళ్తారు. ఇక తీసుకెళ్ళి మండపంలో అయితే వినాయకులను అయితే కూర్చోబెట్టేసి 9 రోజులు అయితే పూజలు చేస్తారు. మనందరూ తెలుసు. దేవుల గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ అయితే మెల్లమెల్లగా ముందుకు అయితే సాగుతున్నారు. ఈ విధంగా అయితే మండపాలకైతే వినాయకులను అయితే ధూల్పేట నుంచి కాకుండా నాగోలు ఇట్లా సిటీస్ సరౌండింగ్స్లలో అంటే ఇక్కడ మియాపూర్ వైపు కానీ ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ అయితే వినాయకుడి బొమ్మలను అయితే అమ్మడం జరుగుతుంది. ఎర్రగడ్డ అట్లా ప్లేసెస్ చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి అయితే హైదరాబాదే కాకుండా హైదరాబాద్ నుండి ఇంకా వేరే ఊర్లకు కూడా వినాయకులను అయితే తీసుకెళ్తున్నారు. చాలా పెద్ద పెద్ద వినాయకులు, భారీ వినాయకులు, లడ్డు వినాయకులు, పెద్ద పెద్ద వినాయకులను అయితే తీసుకెళ్తారు. చూస్తారు కదా ఎంత పెద్ద వినాయకుడు. వైర్లు అయితే అడ్డం వస్తే వైర్లను అయితే తొలగించి మెల్లమెల్లగా అయితే ముందుకు సాగడం జరుగుతుంది. వినాయకులకైతే ఇంకోటి ఫ్లైఓవర్స్ కూడా చాలా ఇబ్బందిగానే మారినాయి. పెద్ద పెద్ద భారీ వినాయకులను అయితే వేరే రోడ్లలో అయితే తరలిస్తున్నారు. ఇక్కడైతే పోలీస్ వాళ్ళు అయితే చాలా పకడ్బందీగా అయితే డ్యూటీ చేసుకుంటూ వినాయకులను అయితే మెల్లమెల్లగా అయితే మండపాలకు తరలిస్తున్నారు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.